బంధం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఆయనను సీ ఆఫ్ చేసే క్రమంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా, అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో మనం చూడం. ప్రధానమంత్రి గారి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లుండయి. ఇక వీళ్ళ నవ్వులు, వీళ్ళ షేక్ హ్యాండ్లు, వీళ్ళ కౌగిలింతలు, వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఇక ఎవరో కాదు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే దీనికి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి, మేము ఊరికే చెప్పట్లేదు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి భువనగిరిలో చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపాలిటీలో పంచుకున్నాయి. నల్లగొండలో చైర్మన్, వైస్ చైర్మన్ పంచుకున్నాయి. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెబెల్ అభ్యర్థిగా దిగినటువంటి అక్కడి మున్సిపల్ చైర్పర్సన్కి కాంగ్రెస్, బీజేపీ వీరిద్దరు ఆదేశాల మేరకు వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇక మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ మంచిగా చేతిలో పువ్వు పట్టుకొని వీళ్ళంతా జైగొట్టిర్రు. ఆ పాలక వర్గాలన్నీ చేజిక్కించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్గా బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎన్నుకున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో ఇవి జరిగినాయి. సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా, చాలా బలంగా పార్లమెంట్ ఎన్నికలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ వర్క్ అంతా. ఇక దానికి ఇంకొక విషయం కూడా, నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే దానికి సంబంధించి మనకు స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి నిన్నటితో. ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నిన్న గురు శిష్యుల భేటీ 2 గంటల పాటు జరిగింది. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు గురు శిష్యులు సుమారు 2 గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు. దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. మొన్న మోడీ గారితో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి అన్ని అయిపోయినాయి, అన్ని మాట్లాడుకున్నారు. గురువు స్పష్టంగా బీజేపీ వాళ్ళకి చెప్పిండట, రేవంత్ రెడ్డి నా శిష్యుడే, నేను తీసుకొని వస్తాను ఎట్లయితే చెప్పినా ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తా అని చెప్పింది కదా, ఇక డీల్ ఓకే అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి, అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఈయన ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురు శిష్యులు ఎంత దగ్గర అనేది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. దానికి ప్రతిఫలంగా మాజీ ఆనాడు ఉన్నటువంటి, ప్రస్తుతం ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి, ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి థ్యాంక్స్ చెప్పొచ్చిండు. అదేవిధంగా ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్కి థ్యాంక్స్ చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి కృతజ్ఞతలు చెప్పారంటే ఈ తెలుగు కాంగ్రెస్ బంధం ఎంత గట్టిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిందో ఈ గురు శిష్యుల బంధం ఇదొక ఉదాహరణ. ఆ గురువు ఆజ్ఞ మేరకే గతంలో 2014లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గురువు ఆదేశానుసారమే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి మా స్టీఫెన్సన్ ఎమ్మెల్యే ఇంటికి నోట్ల కట్టలతో పోయి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర కూడా చేసిండు. గురువు ఆదేశాల మేరకే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో, 2014కు ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభకు హైదరాబాద్కి వెళ్ళి గురువు ఆదేశం మేరకు రైఫిల్ పట్టుకొని బయలుదేరిండు రేవంత్ రెడ్డి, తుపాకీ పట్టుకొని ఆనాడు బయలుదేరిండు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంత చేస్తాడనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. సో ఇవాళ ఈ గురు శిష్యుల బంధం బ్రహ్మాండంగా గట్టిగా భారతీయ జనతా పార్టీ కోసం కలిసికట్టుగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చేరడం అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి 2004 వరకు ఆనాడు మనం కష్టపడ్డామో ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళు ఎండకపోయినాయి, చెర్లలో నీళ్లు లేవు, చెక్ డ్యాంలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పోలీసుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 ముందు మనం చూసినాం. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ గురు శిష్యుల బంధం, ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కాబోయే ఏక్నాథ్ షిండే, కాబోయే హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు